ప్రజలు నవ్వుతున్నారు, జనాలు తప్పు అని చెప్పి ప్రతిసారి నేను బకరా అవుతున్నాను, నాకు కనీసం స్క్రిప్ట్ కొంచెం మంచి స్క్రిప్ట్ పంపించిందని చెప్పి మీ సాక్షి పేపర్ని అడగండి, మీ సజ్జలను అడగండి. పనికి మాలిన స్క్రిప్ట్ మీరు ముందేసుకొని చదివితే ఇలాగే బకరాలు అవుతారు. మిమ్మల్ని ఒకరు బకరాలు చేయాల్సిన అవసరం లేదు, మీరే ప్రతిసారి బకరా అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి అయ్యా. ప్రతిసారి మీరు బకరా అవుతున్నారు, జనాలు బకరా చేయడం కాదు, మీరు బకరా అవుతున్నారు. మేమెందుకు అవుతుంది స్వామి, మాకే సంబంధం ఉంది, మేమవుతూ. ఇంకో కొన్ని మాటలు మేడం, మీకు బిఎస్ఎన్ఎల్ ఐడియా ఉందా? సమయం లేదు మిత్రమా, చాలా తక్కువ టైం ఉంది. ప్రజలకి మనం మాట్లాడేది ప్రజలకు ఉపయోగపడాలి, మనం మాట్లాడేది ప్రజలు ఒక పాయింట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మాట్లాడదాం. మన డిబేట్ చూస్తున్న ప్రజలకి మన వల్ల నేను ఈ స్టాండ్ మీద నిలబడుతున్నా, నేను నిరూపిస్తే మీరు మీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? నేను నిరూపించకపోతే నువ్వెవడే మధ్య కొద్దిగా కొట్టన్నాడివి, నువ్వెవడివి? తాడు బొమ్మలు లేనోడివి, నువ్వెవడి? నాకు అర్థం కాదు. నువ్వు తాడు బొమ్మలు లేనోడివి, నువ్వు రాజకీయాల్లో ఉంటే అంత, లేకపోతే అంత. నేను రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రజలకు మంచి జరిగింది, నేను రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రజలకు రైట్ అయితే రాంగ్ అయితే తెలిసింది. నేను రాజకీయాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు మంచి చేస్తాను. నువ్వు అంటే వాళ్ళు ఏం జరిగింది? జగన్ వెనకేసుకోవడం తప్పించే ఉపయోగం. ఇకపోతే అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట్ రైటు, మన జన్మ హక్కు, మన స్వతహాగా తెచ్చుకున్న హక్కు, మన తండ్రి లేని బిడ్డ హక్కు, అది గుర్తుపెట్టుకోవాలి. వాస్తవాల్లోకి వెళ్దాం. ఇంకా గతంలో నాకు చాలా బాగా గుర్తు మేడం, నువ్వు కాదని నిరూపించాలి కదా. అరే బాబు, రేపు డిబేట్ పెట్టండి మేడం, నేను ఆధారాలు వేసుకొస్తా. మరి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? 2003 తోటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? డూ స్టాండ్ బై దట్ ఆర్ నాట్? చెప్పండి రమేష్ గారు, ఏం చెప్తున్నారు మీరు? మేడం గారు, నేను క్లియర్ గా చెప్తున్నా, 2003వ సంవత్సరంలో తీసుకువచ్చిన ట్రోప్ ఛార్జెస్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా వసూలు చేయడం జరిగింది. 2014-19 మధ్య వసూలు చేయని ఛార్జెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వసూలు చేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన నాగార్జున, ఆయన రాఘవేంద్ర గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సిస్టమ్ తీసుకొచ్చినట్టుగా అబద్ధాలు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీ నిజాలే చెప్పిద్దిలే కానీ నేను కొన్ని మాటలు చెప్తాను, కొన్ని చెప్తాను. సోదరు మాట్లాడదు తెలుగుదేశం పార్టీ సోదరు ఒక్క విషయం మేడం. ఇందాక నేను 2 డెలిగేషన్ చేశా, గంట డిబేట్ జరుగుతుంది. 2 డిబేట్లలో ఒక్కళ్ళాడే ఖండిస్తారు అనుకున్నా, ఒక్కళ్ళు కూడా ఖండించాల. ఏంది ఖండించలేదంటే, అదాని కేసులో అడ్డంగా దొరికిపోవటం కరెక్ట్ అని చెప్పి ఆటోమేటిక్గా వీళ్ళు ఒప్పుకున్నట్టే. షిరిడి సాయి ఎలక్ట్రికల్కి నాడు జగన్మోహన్ రెడ్డి గారు దోషిస్తే అదే ఈయన అయ్యా సిగ్గుండాలి. యుఎస్ గవర్నమెంట్ దొరికాడు మన తండ్రి లేని బిడ్డ, మన బిడ్డ, మన కడిగిన ముత్యం యుఎస్ గవర్నమెంట్ దొరికాడు. చార్జ్ షీట్ లో పేర్కొన్నాడు, ఆధారాలతో ఉన్నాయి. కాంప్రమైజ్ వెళ్ళారు కాబట్టి, కాంప్రమైజ్ కదా అని వెళ్ళారు కాబట్టి మీరు బయటపడ్డారు. అది గుర్తుపెట్టుకోండి. నిరూపించు ఏం నిరూపించేది నాకు అర్థం కాదు. అంటే ట్రంప్కి మీకు జగన్ అంటే భయమా? కదయ్యా, సరే నరేంద్ర మోడీ గారికి మాకు మీ జగన్ అంటే భయం అనుకోవచ్చు, కానీ ట్రంప్కి మీకు జగన్ అంటే భయమా? అంటే కొంపదీసి మీరు యుఎస్ లో పోయి కాదు వైఎస్ఆర్సీపీ యుఎస్ పార్టీని ఆడగొని పెడతారా? ట్రంప్ కూడా ఓడిస్తారా? ట్రంప్ కూడా మీ జగన్ అంటే భయమా? కాదు, ట్రంప్ కూడా మీ జగన్ అంటే భయమా? ట్రంప్ కూడా మీ జగన్ అంటే భయమా? అందుకే మీ జగన్ మీద ఎలిగేషన్ చేశాడా? కాదు, అందుకే మీ జగన్ మీద ఎలిగేషన్ చేశాడా? జగన్ మీద ఎలిగేషన్ అందుకే చేశాడా? కాదు, తప్పు జరిగిందని కాదు మేడం. స్కాములు రాజా ఎవరంటే జగన్ అన్నే. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది, లేదంటే కోట ప్రభుత్వం వచ్చిన అదే చెప్తుంది, లేదా ఆఖరి యుఎస్ గవర్నమెంట్ అదే చెప్తుంది. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదా అంటే భయమా? ఏందనా? నిజాలు కాబట్టి, వాస్తవాలు కాబట్టి సోదరా, వాస్తవాలు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, నిరూపించమన్నారు.
ఏమి నిరూపించాలయ్యా? ఏమి నిరూపించాలి? అధికారులు ఉన్నారు కదా, ఏమి నిరూపించాలి? అధికారులు Right, ఉన్నారు. right. జనాలు పిచ్చోళ్ళా? నాగేంద్ర గారు. అవినీతి నిరూపించండి మేనేజ్ చేయడం కాదు. వందల సరే కోట్ల అవినీతి అయిపోతుంది మేడం, చేశారు నేను కదా. కంక్లూడ్ చేస్తాను, ఇంకా కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే నిరూపించు. వినడమయ్యా, కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఈ సొల్లు కబుర్లు ఎంతసేపు మాట్లాడినా ప్రజలకి ₹1 లాభం ఉండదు, వాళ్ళకి ఒక పాయింట్ కూడా మైండ్లోకి రాదు. సో ప్రజలు నేర్చుకోవాల్సింది కూడా అప్పుడు మన డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా మన డిబేట్ మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా అరే ఈ రోజు నేను పలానా డిస్కషన్ చూశాను, నాకు లైఫ్లో ఒక పాయింట్ యాడ్ అయిందని వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట చెప్తాను మేడం, నాకు చిన్నప్పుడు బాగా గుర్తు మేడం. బిఎస్ఎన్ఎల్ అని చెప్పి ఒక నెట్వర్క్ ఉన్నది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే, మన ప్రజల డబ్బులతో పెట్టిన నెట్వర్క్. ఒక కాల్ చేసుకోవడానికి ₹10 ₹15 అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఆ రోజు వసూలు చేసేవాళ్ళు. మీకు బాగా గుర్తుందో లేదో, నాకు బాగా ఉంది. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అప్పుడు ₹15 ₹10 ఉన్న ఒక నిమిషానికి మాట్లాడే రేటు ఈ రోజుకి వచ్చేసరికి ఎంత పడింది అంటే దాదాపుగా చాలా 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 నామినల్గా చెప్పాలంటే మీరు ₹200 కట్టండి లేదా ₹100 కట్టండి 300 కట్టండి 24 గంటల్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పి అంత దారుణంకి అంత తగ్గిపోయింది. అంటే మనం జియో టెలికాం విషయంలో ఎంత డెవలప్ అయ్యాం చూడండి. మరి పవర్ సెక్టార్ విషయంలో మనం ఎందుకు అంత డెవలప్మెంట్ కాలేకపోతున్నాం? డే బై డే రేట్లు తగ్గాల్సింది పోయి ఈరోజు ఛార్జెస్ ₹10 ₹15 యూనిట్ ఛార్జెస్ కాకుండా ₹2 ₹3 ₹4 యూనిట్ ఛార్జెస్ ఇంకా తక్కువ బిలో ఉండాల్సింది పోయి ఇంత ఇదిగా ఉన్న టెక్నాలజీ ఇంత ఇదిగా ఉన్నప్పుడు మన సౌర విద్యుత్ ఇంత బాగా దొరుకుతున్నప్పుడు లేదంటే హైపర్ ఇంత బాగా పవర్ ఇంత బాగా ఇది అవుతున్నప్పుడు మనం ఎందుకు అంత రేటు తక్కువకు మనం ఎందుకు ఇలా పోతున్నావు? డే బై డే రేట్లు ఎందుకు పెరుగుకుంటా పోతుంది కానీ తగ్గట్లేదు. ప్రజలు కూడా ఒకసారి గమనించాలి, రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఒకసారి థింక్ చేయాలి. మన స్వార్థం కోసం మనకు ఎవడో కాంట్రాక్టులకి కమిషన్ ఇస్తున్నారని చెప్పి మనం రేట్లు పెంచుకుంటా బాగోదు. ఏంటి సోదరా, స్క్రీన్ మొత్తం మీరే ఆక్యుపై చేస్తారు ఈరోజు. మీరు చెప్పండి. ఎవరిని మాట్లాడట్లేదు. అసలు టెలికాం డిపార్ట్మెంట్ కి దానికి అసలు కాంపిటీషన్ కానే కాదులే కానివ్వండి. ఎందుకంటే టెలికాం డిపార్ట్మెంట్ లో అది డిఫరెంట్ సెక్టారు, ఇది డిఫరెంట్ సెక్టారు. దీనికంటూ కొన్ని నిబంధనలు అన్ని తగ్గించే పనిలోనే ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పాయింట్ మేము అదే రాష్ట్రంలో ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉండాలి. ఏదైనా ఒక రంగం తీసుకున్నప్పుడు టెలికాం రంగంలో ఈ రోజు బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ లేకపోతే జియోనా కాంపిటీషన్ పెరిగింది. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ వాళ్ళకి పెరిగారు, ఆటోమేటిక్ వాళ్ళు ఛార్జెస్ తగ్గించారు కాబట్టి జరిగింది. ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఏదైతే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ మనం ఏవైతే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు బకాయిలు పెరిగిపోయాయి. కొంతమంది స్వార్థ పాలన వల్ల వాళ్ళ యొక్క స్వార్థ పాలనలో ఏం చేశారంటే అక్రమాల ద్వారా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కోసంగా ఎక్కువ అమౌంట్ పెట్టేసి పక్క రాష్ట్రాల నుంచి కొన్నటువంటి పరిస్థితి అనేది